ప్రేక్షకులకు నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మాత్రం జోరుదారుగా ఉన్నా. మరి ఇంత జోరుదారుగా ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చినా అంటే బిగ్ బాస్ నుంచి వచ్చింది కదా మన గుజరాతీ భామ. తెలుగు రాకపోయినా ఎంత కష్టపడి నేర్చుకున్నది, మన భాష కాకపోయినా మన భాషలతో కొట్లాడింది. మరి బయటకు వచ్చింది కదా, మాట ముచ్చట పెట్టాలి. ఇప్పటికే లేట్ అయింది, పోయి కలిసి అసలు దానికి ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది, భాష నేర్చుకునే దాంట్లో ఎంత ఇబ్బంది పడ్డది, హౌస్లో ఏమన్నా ఫేస్ చేసిందా, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, అండ్ ఇంకా వచ్చింది కదా చిన్న చిన్న ముద్దు ముచ్చట్లు ఉంటాయి కదా, అవి కూడా అడిగి తెలుసుకుందాం సరేనా. కానీ ఇంటర్వ్యూల మొత్తంలో దాన్ని నేర్పియొద్దు అని ఫిక్స్ అయినా, కానీ చూద్దాం ఏడుస్తుందా నవ్వుతుందా. సరేనా, రండి. నేనే ఫస్ట్ కలిసినాలే నిన్ను. అదే అదే మై హ్యాపీనెస్. నేను యాక్చువల్లీ వాళ్ళందరికీ చెప్పిన, నేను మోనాలే నేను అస్సలు ఏడ్పించను, మొత్తం అంతా నేను ఉన్నప్పుడు కూడా అంటే ఏడ్చేదిలే కానీ నేను పక్కన ఉండేది కొంచెం కంట్రోల్ అయ్యేది, నేను ఏడ్పించను అని చెప్పిన. ఇప్పుడు ఏడ్చినాను కదా మీకు చూస్తే, అబ్బా పోయింది ఈ సెంటెన్స్ ఇప్పుడు వర్క్ అవట్లేదు. ఆల్రెడీ నేను ఏడ్చి నర్మదా పోయింది, గోదావరి వచ్చింది. స్టేబుల్ కొంచెం స్టేబుల్ అయింది ఇప్పుడు. ఎట్లుంది బిగ్ బాస్ జర్నీ? అయ్యో అలా ఆలోచిస్తే అంటే అలా వస్తుంది, అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి వర్డ్ లేదు. ఇంత మంచిగా ఉండే లైఫ్ లాంగ్ మెమరీస్ అండ్ సో మెనీ థింగ్స్. లైక్ నా మమ్మను ఫోన్ చేస్తే మా మమ్మ ఏం చెప్పింది నాకు అంటే, మీకు ఇంత పేషెన్స్ ఉండే నాకు తెలీదు. ఇది ఫస్ట్ నాకు కోపం మస్తు ఉంది. అంటే లైక్ ఇంత కంట్రోల్ చేస్తున్నారు అంటే. లాస్ట్ 14th వీక్లో ఆర్యన చెప్పింది ఇది అలా మాట చెప్పింది కదా, తను నా మాసి మా అమ్మ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, ఇప్పుడు టాస్క్ ఫినిష్ చేస్తే షిల్ గబా వస్తుంది, గబా వచ్చింది. ఫుల్ షాక్. మా సిస్టర్ మా అమ్మ ఫుల్ షాక్లో ఉన్నారు. అంటే ఇంత పేషెంట్ ఇక్కడ బెటా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నా అంకుల్, నా ఫాదర్స్ యంగర్ బ్రదర్, మా మమ్మ కొంచెం తెలుగు వస్తుంది అంటే చూడడానికి అండ్ షీ సీయింగ్ ఆల్ ద టైమ్. అంటే నా అంకుల్ ప్రతిసారి నేను ఏడిస్తే మా అమ్మ కాల్ చేసి ఏమైంది, ఎందుకు, వాట్ దే విల్ సే, క్యా బోలా ఉన్होंने, ऐसा मम्मी को फोन करके पूछते थे, बोल क्यों रो रही है. సో నా ఫ్యామిలీతో ఆల్సో ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అంటే లైక్ చూస్తున్నారు కదా ఇంత కష్టపడి, నా కూతురు ఇక్కడే అయింది అలా. సో మంచి ఫీలింగ్ వస్తుంది చూస్తే. వచ్చింది గుజరాత్కి వెళ్ళి, తెలుగు భాష రాదు, తెలంగాణ అస్సలు రాదు, అయినా తెలంగాణ నేర్చుకున్నావు. ఏం నేర్చుకున్నావు నా దగ్గర నుంచి చెప్పు. అంటే ఫస్ట్ టీచర్ నాకు ఏమంటే శనార్థులు అంటే జోర్దార్ సుజాత అంటే నా ఫస్ట్ టీచర్ సుజాత ఉంది. తర్వాత అలా డిసైడ్ చేశాను అంటే ఏమంటే మిస్టేక్ అవుతే పర్వాలేదు తెలుగులో మాట్లాడుతుంది. అంటే లాస్ట్ లో ఏమైంది అంటే, ఎవరితో మాట్లాడుతున్నారు, తను ఇంగ్లీష్ హిందీలో మాట్లాడుతాను, నేను అరే తెలుగులో చెప్పాలి నేనే చెప్తాను. లైక్ ఓకే. అండ్ దెన్ ఒక 1 వీక్ అసలు ఒక్కసారి ఆల్సో రాలేదు మొదలు తెలుగులో మాట్లాడాలి. లైక్ ఓ మై గాడ్, బిగ్ బాస్ ఒకసారి చెప్పలేదు మొదలు తెలుగులో వాళ్ళని. దెన్ పర్పస్గా నేను హిందీ సాంగ్, హిందీ పాడడం నాకు చాలా ఇష్టం. నేను పాడుతున్నాను అంటే కిచెన్లో అలా అలోన్ గా మోనల్ తెలుగులో మాట్లాడాలి. ఎవ్రీబడీస్ లైక్ అలోన్ ఆల్సో యూఆర్ టాకింగ్ కాదు, నేను హిందీ పాడొస్తుంది. అలా వచ్చింది. మేము వచ్చినాము అంటే మా పేరెంట్స్ కానీ మా వాళ్ళందరూ తెలుగులే కాబట్టి మేము ఏం మాట్లాడినా, మేము ఏం చేసినా మా ఫ్యామిలీకి అందరికి ఒకటి ఉంది. కానీ నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీకే తెలుగు చక్కగా రాదు, మీ ఇంట్లోకి ఆ మాత్రం కూడా రాదు. అసలు నువ్వు ఇక్కడ ఆడుతున్న ఆటకి వాళ్ళకి ఎట్లా కనెక్ట్ అయింది? సో మా మమ్మ వాళ్ళ మా మేకప్ దాదాను ఫోన్ చేయి అడుగుతాను, ఈవెన్ అఖిలేష్ను ఫోన్ చేయి అడిగాను. అంటే ఏమైంది, ఏం జరిగింది, ఏం మాట్లాడుతూ సమ్ టైమ్ సీరియస్ టాపిక్లో ఏమైంది తెలీదు, మొత్తం టాపిక్ అర్థం అవ్వట్లేదు. నేనే చెప్తే విధానం ప్రాబ్లీ తనకు అర్థమైంది. అంటే నేను కొంచెం ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేస్తే, హిందీ వర్డ్ యూజ్ చేస్తే మా మమ్మ అర్థమైంది. బట్ వేరే పర్సన్ ఏం చెప్తున్నాను తెలీదు. సో ప్రతిసారి నేను ఏడుస్తాను నామినేషన్లో, నా మమ్మ నా మొత్తం ఫ్యామిలీ ఏడుస్తుంది. అంటే ఏ బాబా మళ్ళీ మ్యాటర్ అర్థమైతలేదు కానీ ఇది అర్థమైంది అంటే సంథింగ్ గాన్ సో రాంగ్. సో అలా వస్తుంది. అండ్ ఒకటి క్వశ్చన్, నా మమ్మను ఎందుకు ప్రతిసారి నామినేషన్లో ఉన్నాను, పులిహార రైస్ చేయలేదు. ఓకే, దెన్ ఇది సోఫాలో టైంలో రాలేదు. ఇది రీజన్లో నేను నామినేషన్ అయ్యాను. కంప్లీట్ ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్ లో ఉన్నావు కదా? నామినేషన్ లో లేకుండా ఎక్కడ లేవు. ఉంది కదా, ఫస్ట్ వీక్ సేవ్ అయ్యారు నాతో పాటు. కిటికీలో మీరు సాక్రిఫైస్ అయ్యారు.
ఫస్ట్ అండ్ సెకండ్ ఒకసారి నీకు నువ్వే దిగినావు బోట్. సెకండ్ లో నేనే ఫస్ట్ దట్ ఈస్. అండ్ ఒకసారి నేను సేవ్ అయ్యారు and I was like అలా నిజంగా సేవ్ అయ్యారు ఎందుకు. అండ్ దెన్ లైక్ మై ఇక్కడ హైదరాబాద్ టీమ్ ఇస్ లైక్ ఓ మోనల్ సేవ్ అయ్యారు, ఓ బ్రీత్ కొంచెం ప్రతిసారి హార్ట్ బీట్ హై ఉంది. అంటే బయట అయిన తర్వాత సో మెనీ యూనో స్టేట్మెంట్ వచ్చింది, వేరే వాళ్ళ పర్సన్ హౌస్లో ఏం చెప్తున్నాను బయటలో వేరే థాట్ ప్రాసెస్లో ఉందే అలా అనిపిస్తుంది. కొంచెం ఇంటర్వ్యూ చూసాను నేనే అండ్ ఐ ఫెల్ట్ లైక్ అరే మీరు సో దెన్ ఐ ఫీల్ మీరు ఎవరు నాకు తెలీదు, మీరు ఇంట్లో వేరే పర్సన్ ఉందే బయటలో మీరు వేరే స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు అంటే తెలీదు. సో కొంచెం లైక్ ఓకే అలా ఓకే అంటే జర్క్ ఓకే. దెన్ నా దగ్గర నుంచి నేర్చుకున్న ఇంకొక పదం చెప్పు. దా ఎక్స్ప్రెషన్స్. మీరు రా నేను పో. ఎక్స్ప్రెషన్స్ విత్ ఎక్స్ప్రెషన్స్. మీరు రా నేను పో. ఒక వన్ ఫస్ట్ థింగ్ నేను నేర్చుకుంటున్నాను సుజాతతో, అంటే సనార్థులు ఎట్లా ఉన్నారు, తర్వాత అందరికి బాగున్నారు కదా, అందరు లైక్ నూరు మూసుకో అలా నూరు మూసుకో. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే చెప్పలేదు ఎవరితో నాకు తెలుసు మీనింగ్. అంటే ఐ సెడ్ ఆగు నేను చెప్తున్నాను ఆగు అర్థం నూరు మూసుకో అసలు యూజ్ చేయకు ఇది. అండ్ దెన్ తర్వాత నాకు ఇది ఆల్సో వన్ వర్డ్ నచ్చింది అంటే నచ్చలేదు అంటే వేరే మీనింగ్ ఉండే. అసలు నన్ను నార్మల్ గా యూజ్ చేయను, నాకు నచ్చలేదు అలా క్యాజువల్ గా చెప్తా. నచ్చలేదు అంటే నచ్చలేదు అలా కాదు, నచ్చలేదు అంటే ఇట్స్ లైక్ స్ట్రాంగ్ వర్డ్. అసలు ఓకే తర్వాత అర్థమైంది ఇది వర్డ్ వద్దు, అది వర్డ్ వద్దు. తెలుగు లోపల వచ్చినప్పుడు ఏంది ఇట్లా, కానీ ఇప్పుడు మోనాల్ తెలుగు క్యూట్. అంటే ఇప్పుడు ఒకసారి మీ డిస్కషన్ జరిగింది కదా, ఇప్పుడు మోనల్ తెలుగు వేరే ఉండే, అంటే నార్మల్ తెలంగాణ తెలుగు ఉంది, ఆంధ్ర తెలుగు ఉండే, మోనల్ తెలుగు మిక్స్ ఉండే, అన్ని మిక్స్ ఉంది. కానీ క్యూట్ గా మాట్లాడుతున్నావు. ఇంకా ఇప్పుడు నీకు ఇండస్ట్రీలో నీకు అసలు ప్రాబ్లమే ఉండదు. ఎప్పుడన్నా ప్రాబ్లం అయితే సుజీ కమ్ అని చెప్పు. అవునా? ఇంకా నామినేషన్స్, మనకు నామినేషన్స్ అనేది చాలా టఫ్. 2 hours 3 hours అవుతుండే నిలిచినాయి. కానీ నామినేషన్స్ అప్పుడు ఒకటి ఇంట్రెస్టింగ్ జరుగుతుంది, లేకపోతే బయట ఉన్న జనాలకి అబ్బా మ్యాటర్ దొరికింది అంటే నామినేషన్స్. అది కూడా మోనాల్ ఎవ్రీ నామినేషన్ లా నేను అట్లా కాదు మీరు ఆపండి. నాకు షేవ్ అది ఫేస్కి అడ్జస్ట్ చేసినాం అప్పుడు మాత్రం లిటరల్లీ చాలా భయమే. చూసినావు కదా నేను సౌండ్స్కే పడిపోయినా నేను. ఎందుకు అంత ఎందుకు హార్డ్ వర్క్ తీసుకున్నామోనా? సుజాత ఇప్పుడు నార్మల్గా యూ ఫీల్ అవుతే యూ స్క్రీమ్ అవుతే మీరు చెప్తున్నాను ఓకే, బికాస్ మీ దగ్గర మాట్లాడడానికి ఫుల్ వే ఆఫ్ టాకింగ్, ఒక భాషా కమాండ్ ఉండే. నాకు నార్మల్గా మాట్లాడతానికి కష్టపడుతున్నాను. ఇఫ్ ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి తెలీదు. ఎక్స్ప్లెయిన్ చేస్తే ముందు చూసాను, దీవితో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాను. సెకండ్ వీక్తో ఇట్ వెంట్ ఆన్ అ వెరీ డిఫరెంట్ వే. షీ థాట్ నేను లాయర్, అబద్ధం చెప్తున్నాను. ట్రై చేస్తే అబద్ధం అంటే మీరు మిస్అండర్స్టూడ్ అయ్యారు, సో నేను ట్రై చేస్తున్నాను కి అర్థం చేసుకోండి, నా మాట అది కాదు, నేను చెప్పిన విధానం అది కాదు, అది నేను ట్రై చేస్తుంది. ఇది వేరే పర్సన్ ఈస్ టేకింగ్ ఇన్ రాంగ్. తనతో పాటు ఈజ్ గోయింగ్ అండ్ టాకింగ్ 3 వేరే పర్సన్తో అది సేమ్ వే మాట్లాడుతున్నాను అంటే ఫుల్ మొత్తం పర్సనాలిటీ చేంజ్ అవుతున్నాను. అది నేను కాదు ఓకే. సో దాన్ని ఏం చేశాను అంటే స్టాప్ చేశాను. అంటే వద్దు, ట్రై చేస్తే ఇది నా పర్సనాలిటీ. నార్మల్గా నేను ఎక్కువ ట్రై చేస్తుంది. ఇఫ్ యూ మిస్అండర్స్టూడ్ మీ, నేను ట్రై చేస్తుంది. అరే ట్రై చేస్తే మీరు లాయర్ 1, లాయర్ లెవెల్ 2, లాయర్ లెవెల్ 3 అలా అనిపిస్తుంది అంటే ఎలా చేయాలి? సో ఇది ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయింది నాకు. సో 5th వీక్ ఐ గాట్ సిక్, రియలీ సిక్, చాలా సిక్ అయింది. అంటే ఇంత జరిగింది. దెన్ ఇట్ టుక్ ఇట్ సో మచ్, సో ఐ గాట్ సిక్. 6 వీక్స్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే అరే మీకు ఏం చెప్పండి, నాకు అస్సలు పర్వాలేదు చెప్పు. సో ఐ బౌన్స్ బ్యాక్. మళ్ళీ 7th వీక్ అభిజిత్ నాకు నామినేట్ చేశాను, నో మ్యాటర్ వాట్. 7th వీక్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే. 8th వీక్ అఖిల్ నామినేట్ చేశాను అండ్ ఐ వాజ్ లైక్ అఖిల్ తర్వాత అవినాష్ టుక్ ఇస్ లైక్ ట్రిగర్. 8th వీక్ తర్వాత అవినాష్ కంటిన్యూస్ నాకు నామినేట్ చేస్తాను చిన్న విషయంలో ఓకే. అండ్ వెన్ ఐ విల్ నామినేట్ హిమ్ విత్ మై రీజన్, హీ కాంట్ యాక్సెప్ట్.
తనకి ఇది ప్రాబ్లం, అవినాష్తో ప్రాబ్లం అంటే తీసుకోలేకపోతాను. తీసుకోలేడు. తనంటే నేనే చెప్పే విధానం కరెక్ట్ ఉండే, మీరు చెప్పే విధానం అసలు కరెక్ట్ కాదు. అరే ఎందుకు మీరు చూస్తున్నారు నేను గేమ్ ఆడలేదు అలా మీ అభిప్రాయం. సో నా అభిప్రాయం అంటే మీరు నో బడీ ఈస్ పర్ఫెక్ట్. ఈ హౌస్లో ఎవరితో ఒక్కొక్క చిన్న చిన్న మైనస్ ఉండే, మీకు తెలుసు హౌ ఇట్ ఈస్ ఇన్ సైడ్, రైట్? సో ఇప్పుడు ఎందుకు ఐ ఫీల్ లైక్ ఐ గాట్ టార్గెట్ ఆన్ ఫ్రమ్ 8th వీక్. అఖిల్ నాకు నామినేట్ చేయడం తర్వాత ఎవ్రీబడి థాట్ అంటే తన బెస్ట్ ఫ్రెండ్ వీక్ అనిపిస్తున్నారు. సో వీకెండ్ తో సే ఓన్లీ కదా, తన ఓన్ ఫ్రెండ్ చెప్తున్నారు అలాగే. సో వీ హ్యావ్ రైట్. సో ఐ థింక్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ. ఇన్ ఎపిసోడ్ ఆల్సో నేను చెప్పాను థ్యాంక్ యూ అఖిల్ ఫర్ నామినేటింగ్ మీ టు I got, you know, I started standing for myself. You know, but మీకు నచ్చలేదు నచ్చేది నాకు ప్రాబ్లం లేదు, మీరు మీ గేమ్ ఆడుతున్నారు, నేను గేమ్ ఆడుతున్నాను, అదే అయింది. ఒక డైలాగ్ కూడా చెప్పినట్టున్నావు కదా, నువ్వు దమాక్తో ఆడతావు నేను హార్ట్తో ఆడతా. అది అగైన్ ఇది వేరేవే పోర్ట్రేట్ అయింది. ओके ఇది నేనే చెప్పే విధానం అంటే तुम सोचते हो गेम में, मेरे दिल में जो आता है मैं बोलती हूँ. నా మనసులో ఏముంది తొందరగా చెప్తుంది. అంటే అలా ఆలోచి ఎలా చెప్తే ఏమవుతున్నాను, వేరే వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తుంది అలా అలా ఇంత పెద్ద నేను नहीं सोचती हूँ. అలా చెప్పాను. తనేమంటే నేను ఫుల్ గేమ్ తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా, అసలు అది కాదు. బట్ అగైన్ సో ఐ స్టాప్ టాకింగ్ మచ్. నా 4 పాయింట్స్ చెప్తున్నాను. అది లాస్ట్ 13 వీక్ నేను అవినాష్ని నామినేట్ చేశాను. నా దగ్గర రీజన్ ఉండే, ప్రాపర్ రీజన్ ఉండే. హీ డోంట్ యాక్సెప్ట్. నాకు తెలుసు 12th వీక్ వెన్ స్వాప్ వచ్చింది పెద్ద డిస్కషన్ జరిగింది, పెద్ద. ఓకే ఇట్ వాస్ సో రూష్ హార్ష్ ఫర్ మీ బికాస్ ఐ ఫీల్ ప్రతిసారి యు ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ మీ వీక్. ఓకే ఇఫ్ ఐ స్వాప్ చేస్తే నేను వీక్, ఎందుకు ఐ విల్ డూ ఇట్. ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ, నేను ఐ విల్ నాట్ ఒప్పుకోను. ఐఎమ్ నాట్ గోనా లీవ్ దిస్. తర్వాత వెన్ ఐ గాట్ స్వాప్ అభిజిత్ విత్తో స్వాప్ చేయడం, అది ఆల్సో ఐ డోంట్ థింక్ అభిజిత్ వాజ్ డిజర్వింగ్ దేర్. ఐ థింక్ అఖిల్ వాజ్ డిజర్వింగ్ ఇఫ్ ఐ స్వాప్ చేస్తే. అంటే అభిజిత్ అని నా జర్నీలో చెప్పు పర్ఫార్మెన్స్ వైజ్, నేను పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే బికాస్ సో ఐ థింక్ నేను స్ట్రాంగ్ ఉండే. బట్ कैसे बोलूं, గేమ్స్ పర్ఫెక్ట్ ఆడతావు. కాకపోతే నీ దగ్గర ఉన్న ఒక మైనస్ ఏంటంటే కొంచెం ఎమోషన్ ఎక్కువ. ఇది మైనస్ కాదు, ఇది ద వే ఐ యామ్. ఓకే స్పా టాస్క్ లో మీరు తెలుసు నేను ఎలా ఆడాను కదా. జస్ట్ బికాస్ ఆఫ్ అభిజిత్ దగ్గర 5 స్టార్ ఉండే, ఐ డెంట్ గెట్ మై స్పా స్టార్. అదర్వైజ్ స్పాకో స్టార్ డెఫినెట్ గా వస్తుంది. బట్ హీ టుక్ ఇట్. సో మొత్తం గేమ్ చేంజ్ అయింది కదా. అవును, మీకు డెఫినెట్లీ వంట కోసం ఒక స్టార్ వస్తుంది, రైట్? సో బికాస్ ఆఫ్ తన గేమ్ ఆడడానికి ఒక స్ట్రాటజీ ఉండే, తనతో పాటు ఫుల్ టీమ్ లాస్ట్. అవును. సో అలా ఎలా చెప్పాలి చెప్పు, ये कैसे बताऊं मैं उसको कि बिकॉज ऑफ यू और योर स्ट्रेटजी पूरा टीम लॉस्ट. यस तुम सोफे पे बैठ गए थिंक कि मेरे पास 5 स्टार है, నేను ఈ స్ట్రాటజీ వర్క్ అవుతున్నాను, అలా మీరు ఏం చేయలేదు. తనతో పాటు ఫుల్ గేమ్ లాస్. అదర్వైజ్ స్పాటాస్లో నేను మంచి పర్ఫామ్ చేశాను అందరికీ తెలుసు. బట్ ఈ స్మాల్ మాట నేను చెప్పలేదు. నార్మల్గా ఆర్యన ఏం చేస్తుంది, నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మంచి మనుష్య దశరా అన్ని మంచి ప్లే చేశాను. జస్ట్ బికాస్ ఆఫ్ అనౌన్స్మెంట్ వచ్చింది బిగ్ బాస్ తో కి ఇఫ్ యూ డోంట్ గివ్ కలిసి డిసిజన్ చేయలేదు సో ఎవ్రీబడి విల్ గెట్ నామినేటెడ్. అదే పాటు నోయల్ డిసిజన్ తీసుకోండి బికాస్ ఆఫ్ అవినాష్ అండ్ ఆర్యానా బోత్ నామినేషన్ లో ఉండే. అదే రీజన్ సాఫ్ట్ హార్టెడ్ గా నోయల్ డిసిజన్ తీసుకున్నాడు కదా. అదే రీజన్ షీ గాట్ బెస్ట్ పర్ఫార్మెన్స్. బట్ దట్ మీన్స్ అదర్ పీపుల్ డెంట్ ప్లే గుడ్ అది కాదు, ఎవ్రీబడి మంచి పర్ఫామ్ చేశారు. తన హైలైట్ పాయింట్ వచ్చింది, నాకు హైలైట్ పాయింట్ రాలేదు. ఓకే అంటిల్ అన్లెస్ టీ స్టాండ్ వేర్ ఐఎమ్ స్ట్రాంగ్ అలా అనిపిస్తుంది జనాలను. ఐ డెంట్ గెట్ దిస్ ఆపర్చునిటీ. కలిసి డిసిజన్ అంటే ఏంటి, ఏకభిప్రాయం అంటే ఏంటి? మెజారిటీ ఆల్వేస్ విన్. మెజారిటీ అంటే నోయల్ చెప్తే తర్వాత నోయల్ టు 4-5 ఫ్రెండ్ ఉండే. ఓకే సో 4-5 or 6 పీపుల్ సపోర్ట్ చేస్తే ఇది వెయిట్ ఎక్కువ వస్తుంది, ఇది వెయిట్ తక్కువ వస్తుంది. సో ఈ వార పర్సన్ అస్సలు కల్పిస్తలేదు. అంటే చూడడానికి పాయింట్ కావాలి కదా. సో ప్రతిసారి ఇది అయింది. ఓకే ఇప్పుడు ఆర్యన నాకు ఇది టాస్క్లో ఎలిమినేషన్ సేవింగ్ టాస్క్ కోసం చాలా చేశారు. తన ఇష్టం ఎగ్ పెట్టడానికి, తన ఇష్టం. బిగ్ బాస్ పెట్టాను అన్ని, నో బడీ పుట్టెడ్ ఎగ్, తను ఓన్లీ పెట్టాను. ఎందుకు? తన ఇష్టం కదా.
అవును. తన మనసులో ఉంది యూజ్ చేయడానికి తను చేశాను. దెన్ మళ్ళీ షీఈస్ ట్రైంగ్ టు బీ నైస్. ఈ టాపిక్ లో ఆల్సో ఐ డెంట్ ఫైట్ విత్ హర్. ఎందుకు? బికాస్ ఐ నో ఇది గేమ్, ఎస్ తన స్ట్రాటజీ. ఓకే, సో ఐ డెంట్ ఫైట్ విత్ హర్. ప్రతిసారి ఒక పాయింట్ యూజ్ చేస్తే యు ఆర్ టార్గెటింగ్ మీ, నాకు తెలుసు, బట్ నాకు గొడవ వద్దు, అది నేను డిసైడ్ చేశాను. ఐ డోంట్ అన్నెసెసరీ ఫైట్. ఎందుకు? ఇది టాస్క్లో చేస్తున్నారు. నార్మల్గా పర్సనల్ అటాక్ అవినాష్ అండ్ ఆర్యన నామినేషన్ తర్వాత చేస్తున్నారు. ఓకే, ముస్సే బాత్ కర్కే తన మాట అగ్రీ చేయడానికి, యూ గెట్ అగ్రీ యు ఆర్ వీక్. ఓకే, ఇది చేయను. ఒకసారి నేను అవినాష్ దగ్గర కూర్చి మొత్తం ఫస్ట్ టాస్క్ నుంచి లాస్ట్ టాస్క్ వరకు నేను ఏమేం ఆడాను అన్ని కౌంట్ చేయడానికి ప్రయత్నం చేశాను. తను అగ్రీ ఆల్సో అయ్యారు కి యా మోనల్ యు ఆర్ రైట్, నేను మర్చిపోయాను, ఈ టాస్క్ మర్చిపోయాను, ఈ టైం మర్చిపోయాను. మళ్ళీ నామినేషన్లో సేమ్ వీక్ చెప్తున్నారు. ఎందుకు? ఓహో, ఓకే. ఎందుకు అంటే దట్స్ హిస్ స్ట్రాటజీ. అవినాష్ అంటే హౌస్ లో వచ్చిన తర్వాత ఫస్ట్ నామినేట్ చేసిన దాంట్లో కూడా నువ్వే ఉన్నావు అనుకుంటా. నేనే నామినేట్ చేసిన. అండ్ నేనే ఐ సెడ్ అండ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు వర్డ్ అఖిల్ యూజ్ చేశారు, తనతో పాటు నన్ను నామినేట్ చేశాను. ఓకే, అవినాష్. ఓకే, సేఫ్ గేమ్ ఆడుతున్నారు, వేరే వాళ్ళు పర్సన్ యూజ్ చేస్తున్నారు. నేను ఫేస్ టు ఫేస్ అడిగాను, అరే ఐ యూ ప్లేయింగ్ సేఫ్ అంటే ఏంటి? ఐఎమ్ నాట్ టాకింగ్ టు సమ్వన్ ఎల్స్. మీకు ఆల్సో అడిగాను, యూ సెడ్ నో. ఓకే, అయిపోయింది. తర్వాత నేను యూజ్ చేయలేదు. ఓకే, బట్ స్టిల్ సో అగే గేమ్లో ప్రతి పర్సన్ ఒక స్ట్రాటజీతో వచ్చాను. ప్రతి పర్సన్ కి ఒక స్ట్రాటజీ ఉంది. నాకు స్ట్రాటజీ అంటే నో గొడవ. ఈవెన్ నేను హర్ట్ అవుతే నేను ఏడుస్తున్నారు, బట్ ఐ డోంట్ వాంట్ టు ఫైట్. ఓకే, నా కోసం నేను స్టాండ్ తీసుకుంటున్నారు. గొడవ పడొద్దు అని ఎందుకన్నా? అంటే నీకు కోపం ఎక్కువనా? నాకు కోపం ఎక్కువ. అందుకోసం అని గొడవలు వద్దు, గొడవ లేకుండా రావడమే నీ స్ట్రాటజీ. ఇది నా స్ట్రాటజీ. నాకు కోపం ఎక్కువ, అదే రీజన్ నేను ఏడుస్తున్నారు. బికాస్ కోపం వస్తే ఏమొస్తుంది? యూ హ్యావ్ టు సే యువర్ పాయింట్. ఓకే, ఇప్పుడు నేను నాకు తెలుగు అంటే నా భాషలో ఇంత హోల్డ్ లేదు దట్ టైం. ఓకే, तो చెప్తే వేరే వే పోర్ట్రేట్ అవుతున్నాను. मैं क्या बोल रही हूँ, सामने वाला समझ रहा है, कुछ अलग हो रहा है. సో అదే రీజన్ నేను డిసైడ్ చేశాను. నా కోపం నా దగ్గర ఉండే, నాకు హోల్డ్ వస్తే నేను చెప్తున్నాను. సో యా, నామినేషన్ తర్వాత వెన్ ఐ ఫెల్ట్ పీపుల్ ఈస్ టేకింగ్ మీ రియలీ రాంగ్, నేను నా స్టాండ్ తీసుకోను, డెఫినెట్గా తీసుకున్నాను. బట్ అన్నెసెసరీగా గొడవ వద్దు. బికాస్ దే హ్యావ్ అ పాయింట్. అంటే నేను గేమ్ ఆడాను, టాస్క్లో ఉన్నాను. టాస్క్ తర్వాత నేను ఏం చేయలేదు. అదే పాయింట్. మళ్ళీ ఇది పాయింట్ రిపీట్ అవుతున్నాను, నేను వింటున్నాను కదా. సో అదే నా స్ట్రాటజీ. అంటే అన్నెసెసరీ గొడవ వద్దు. ఓకే, ఇంత ఏమంటారు, మాట ఒక మాట మాట్లాడితే 100 మాటలు మాట్లాడుతున్నాం మోనా. అక్కడ ఒక మాట మాట్లాడుతుంటేనే నాకు హక్ కావాలి. సో 6 week నుంచి ఇంత హోల్డ్ లేదు. సమ్వేర్ ఐ హ్యావ్ లైక్ సంబడీ ఈస్ టీచింగ్ మీ. ఓకే, నాతో పాటు సుజాత ఈస్ దేర్, ట్రాన్స్లేట్ చేస్తుంది. అంటే తర్వాత ఏమైంది, ఎవ్రీబడి లెఫ్ట్. ఇప్పుడు నేను నా సైడే ఓన్లీ ఉండే. ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ బై మై సైడ్. ఓకే, నో బడీ ఈస్ గోనా హెల్ప్ మీ. అర్థమైంది నాకు. ఇది నేను ఏడుస్తే అంటే ఓకే నాకు తెలుగు రాదు, ఇది వి వర్క్అవుట్ లేదు. ఐ హ్యావ్ టు హ్యావ్ అ హోల్డ్, అలా అర్థమైంది. సో నేను ఏం చేశాను, చెప్పడానికి కొంచెం తక్కువ చేశాను, వింటాను ఎక్కువ చేశాను, అబ్జర్వేషన్ ఎక్కువ చేశాను. ఇది నా దట్స్ వాట్ ఐ డిడ్. ఎలా 14 weeks సర్వైవ్ చేశారు అంటే నేను ఎక్కువ వింటున్నాను. ఐ స్టార్టెడ్ లిస్నింగ్ పీపుల్. ఓకే, నేను ఎవరితో దగ్గర కూర్చి ఐ సెడ్ మీరు చెప్పు నేను వింటాను, అలా చేస్తుంది. ఐ రిమెంబర్ నేను అభిజిత్ను ఆల్సో చెప్పాను. అంటే అభిజిత్ మీరు చెప్పు నేను వింటాను. ఐ బికమ్ లిస్నర్. ఇంత అంటే ఒక్కొక్కరి పర్సన్తో ఒక్కొక్కటి ఉన్నది. నీకు బాగా వీళ్ళని చూస్తే నేను ఫుల్ ఖుషి అయిపోతాను అనే వాళ్ళు ఎవరున్నారు? హౌస్ సుజాత, అఖిల్ డెఫినెట్లీ. అది కాదు శనాతులు. సో అలా అట్లా ఈ వర్డ్ సుజాత ఉత్తుపదం. సో ఐ లెర్న్ అ లాట్ ఈ జర్నీలో. అండ్ అఖిల్ వేరే వాళ్ళ పర్సన్తో ఎట్లా ఉన్నానో నాకు ఏం సంబంధం లేదు. నాతో ఫ్రమ్ ఫస్ట్ నుంచి 14th week లాగా హీ వాజ్ ద సేమ్. ఓకే, ఎందుకు ఎక్కువ కనెక్ట్ అయ్యాను అంటే హీ ఫస్ట్ కట్టప్ప టాస్క్ నుంచి మిస్అండర్స్టూడ్ అయ్యారు అఖిల్. నేనే కూడా ఫస్ట్ ఎలిమినేషన్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ సూర్యకిరణ్ గారు నుంచి మిస్అండర్స్టూడ్ అయ్యారు. కంటిన్యూస్గా వి బోత్ వేర్ స్ట్రగ్లింగ్. ఓకే, హీ ఆల్సో డిడ్ంట్ గెట్ హైలైట్. మంచి గేమ్ ఆడుతున్నారు, బట్
క్యాప్టెన్సీ కోసం తను ఇంత ఆడాను మీకు తెలుసు. అవును. ఓకే, సో హీ ఆల్సో డిడ్ గెట్ హైలైట్, ఐ ఆల్సో డిడ్ గెట్ హైలైట్, బోత్ హ్యావ్ కైండ్ ఆఫ్ సిమిలర్ జర్నీ. ఓకే, తన స్ట్రెంగ్త్ కొంచెం ఎక్కువ. ఓకే, అవును. తన స్ట్రెంగ్త్ కొంచెం ఎక్కువ, దట్స్ వై he was playing so well अन्नी, even like you know इधर लगा उधर लगा फिर भी वो अच्छा खेलता था. సో నాకు ఇది చాలా హర్ట్ అయ్యారు. యు నో వాట్ ఆల్ హ్యాపెన్. సో మై 2-3 వీక్స్ మై గేమ్ ఎఫెక్ట్ అయ్యారు బికాస్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్. అలా నాకు అనిపిస్తుంది. అండ్ గేమ్స్ లో కూడా నువ్వు అఖిల్ ఇద్దరు కలిసి కాంబినేషన్ లో ఆడుతుండే కాయిన్స్ టాస్క్. అప్పుడు మా మోకాలు వలిగిన మొన్న మోకాలు పగిలిపోయినాయి, ఎన్ని దెబ్బలు తగిలించుకున్నాం మేము. ఓకే, నేను ఎప్పుడు చెప్పలేదు నాకు లేడీస్ ప్రాబ్లం ఈ మంత్ లో ట్వైస్ వచ్చింది. అదే మెడికల్ రూమ్ నేను వెళ్ళాను కదా, ఇది అఖిల్ తెలుసు. ఇప్పుడు చిన్న చిన్న క్లిప్ చూస్తే ఓ హీ సెడ్ దిస్, హీ సెడ్ దిస్. ఐ రిమెంబర్ ఇది అవినాష్ ఒక ఫ్లర్ట్ చేస్తున్నారు yellow ఇది ఈ టాస్క్ లో, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తొండ వెళ్ళావా, పండు ఇచ్చారా, గోట్లో పెట్టావా, గిటకి తిన్నారా. సో ఇది ఈ టాస్క్ లో ఆల్సో యు నో హౌ ఐ హావ్ టు ప్రాక్టీస్. నాకు రాదు. దాని తర్వాత అవినాష్ మస్తీ చేస్తున్నారు, మీరు క్యూట్ ఐస్ అండ్ నేను క్యూట్ కాదు, ఇట్స్ లైక్ ఓ మీరు హాట్ అండ్ హాట్ కాదు. అండ్ దెన్ అఖిల్ ఇస్ లైక్ మీరు బ్యూటిఫుల్. ఇట్స్ లైక్ దట్ టైం ఐ టుక్ ఇట్ లైక్ అరే ఏం చెప్తున్నారు అని. ఇప్పుడు చూస్తే అంటే అలా చెప్పారు, అలా వస్తుంది. సో ఈ చిన్న చిన్న మూమెంట్ హౌస్ లో మిస్ అయింది. ఇప్పుడు చూస్తే అచ్చా ఐసా బోలా తా, హీ వాస్ స్టిల్ దేర్ మై సైడ్, అలా అనిపిస్తుంది. అన్ని రిలేషన్స్ తో కంపేర్ చేస్తే అఖిల్తోని ఎంత స్వీట్ ఉన్నావు, అభితోని అంత బాధపడినావు. యూనో ఇక్కడ ఇంత సంతోషం అనుకున్నావు. అంటే ఒక అఖితో హ్యాపీ, ఒక అభితో బాధ. కానీ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ అభితో ఎక్కువ కనెక్ట్ అయినావు. మార్నింగ్ టైం అఖిల్తోని, ఈవినింగ్ నైట్ టైం సోఫాలో నువ్వు అభి అట్లా కూర్చోను. అది బయటికి చాలా బ్యాడ్ వచ్చింది. దెన్ నేను కూడా బయటకు వచ్చిన తర్వాత నేను అప్పుడే మనం బయటకు వచ్చినాము, నాకు వెంటనే బజ్ అనే ఇంటర్వ్యూ తీసుకున్నారు. దాంట్లో నేను కూడా అవును మార్నింగ్ అఖిల్తో కూర్చుంటుంది, దెన్ నైట్ అభితో కూర్చొని మాట్లాడుతుంది అట్లా అని చెప్పి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పాను. లవ్ స్టోరీ అని చెప్పాను కానీ వీ షేప్లో మాత్రం ఇక్కడ వచ్చి మాట్లాడతారు, ఇక్కడ వచ్చి మాట్లాడతారు అని చెప్పేసి చెప్పిన నేను. దెన్ నేను ఎట్లా అనుకుంటున్నాను, బయటకు వచ్చినాక జనాలు అంత రెట్టింపు అనుకుంటున్నారు, అది అసలు వాళ్ళకి అర్థం కాలే. దెన్ నాకు సార్ కూడా వచ్చిన తర్వాత ఏ అంటే ఏ అని చెప్పేసి అన్నారు. ఒక మనిషితోని స్టార్టింగ్ అంత మంచి కనెక్ట్ అయిపోయి ఒకటేసారి ఎందుకు ఆయనతోని నెగిటివ్ అయిపోయింది. దెన్ సెకండ్ వీక్ దగ్గర నుంచి అఖిల్తో నేను చూసింది, సెకండ్ వీక్ దగ్గర నుంచి అఖిల్తో ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. ఎందుకు అట్లా జరిగింది? సో సి ఫస్ట్ వీక్ తర్వాత నేనే ఐ ఎక్సెప్ట్, నేను అభినే చెప్పాను ఐ లైక్ యూ యాజ్ అ పర్సన్. ఫస్ట్ వీక్ లో చెప్పింది బికాస్ హీ వాజ్ సో నైస్ విత్ మీ. చిన్న చిన్న విషయంలో యూనో హీ వాజ్ హెల్పింగ్ మీ బికాస్ ఐ నో ఫస్ట్ వీక్ నేను ఇంగ్లీష్ ఎక్కువ యూజ్ చేస్తుంది, మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది నాకుతో. సో హీ వాజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు హెల్ప్ మీ, నాకు తెలుసు. ఫస్ట్ వీక్ తర్వాత వెన్ దివి సెకండ్ వీక్లో చెప్పింది మోనల్ ఇస్ లాయర్ అలా చెప్పింది. తర్వాత ఏమైంది అంటే తన బిహేవియర్ నాతో కొంచెం చేంజ్ అయింది. తను హారికతో టైం స్పెండ్ చేస్తున్నారు, అందరికీ టైం స్పెండ్ చేస్తున్నారు. అఖిల్తో ఎందుకు ఎక్కువ ఫుల్ డే ఉండే అంటే అఖిల్ కిచెన్లో ఉండే, నువ్వు కూడా కిచెన్లో ఉండే, నేను కూడా కిచెన్లో. రోటీ అంటే నేనే అఖిల్, వంట అంటే నేనే అఖిల్. సో అఖిల్తో ఫుల్ డే టైం స్పెండ్ చేస్తే అఖిల్ రోటీ చేయి తన బ్యాక్ పెయిన్ వస్తే వీళ్ళు పడుకున్నారు. ఓకే, సో నేను అభితో ఏం మాట్లాడుతున్నారో అఖిల్ అన్నీ తెలుసు, బట్ ఇది రాలేదు ఫస్ట్. ఈవెన్ నేనే అభితో ఐ లైక్ యూ యాజ్ అ పర్సన్ చెప్పాను, అఖిల్ తెలుసు. ఓకే, బట్ ఇది ఐ డోంట్ నో టెలికాస్ట్ అయ్యారు రాలేదు తెలీదు. సో ఇప్పుడు వెన్ దివి పాయింట్ రేస్ చేసింది అంటే రేషన్ రూమ్ లో, సో ఈ పాయింట్ రేస్ చేసిన తర్వాత నాకు ఫీల్ అయింది అంటే तुमने ये पॉइंट अभी रखा, ఇప్పుడు జనాలు అలాగే చూస్తున్నారు. ఓకే, तुमने जो బికాస్ ఇక్కడ సార్ అడిగాను, సో నా చెప్పే విధానం ఇప్పుడు జనాలు అలాగే ఆలోచిస్తున్నారు, అదే స్టార్ట్ అయింది. అభి ఐ లైక్ యూ యాజ్ అ పర్సన్ చెప్పాను, అభితో నేను క్లారిటీ ఆల్సో చెప్పాను, ఇక్కడే వద్దు, ఇఫ్ ఐ వాంట్ టు సే సంథింగ్ గేమ్ తర్వాత మీతో మాట్లాడుతున్నాను, అదా నేను కాయిన్ టాస్ లో ఆల్సో చెప్పాను అభిను. ఓకే, నేనే అఖిల్ బిగినింగ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఉండే, దట్ ఇస్ లైక్ 3 of friend. దెన్ ముందు ఇన్ బిట్వీన్
అభి అండ్ అఖిల్ ఏమైంది రాన్ బ్రో ఇది ఏమైంది నాకు తెలియదు. దెన్ కలిసిపోయాను, నేను ప్రయత్నం ఆల్సో చేశాను నా సైడ్ తో. ఓకే ఇప్పుడు గయా నై గయా టెలికాస్ట్ అయ్యారు నాకు తెలీదు, నేనే ట్రై చేశాను కి దే అగైన్ గెట్ కనెక్టెడ్. మళ్ళీ సంథింగ్ హ్యాపెండ్, ఎప్పుడు ఏం జరిగింది నాకు తెలీదు. అండ్ నేను చూసాను అఖిల్ వాజ్ మై సైడ్ బిగినింగ్ నుంచి, అభి ఒక్కసారి ఆల్సో నా సైడ్ హీ వాజ్ నాట్ దేర్. ఇప్పుడు ఒక నామినేషన్లో 3rd or 4th నాకు తెలీదు, నామినేషన్లో అఖిల్ చెప్పాను తుమ్నే కాయిన్ టాస్ పే మోనల్ సే అలా అడిగాను. ఎందుకు అలా అడిగాను అంటే మోనల్ కాదు ఒక అమ్మాయితో ఎందుకు మీరు ఫింగర్ చూపి మాట్లాడుతున్నారు ఈ పాయింట్ రేస్ చేశాను. అభి ఏం చెప్పాను అంటే తుమ్కో క్యా ప్రాబ్లం హై, నేను మాట్లాడితే నీకెందుకు, నేను మాట్లాడితే నీకేమైతుంది, మోనల్ ఐ లైక్ యూ చెప్పాను, మోనల్ లైక్స్ మీ యూ డోంట్ లైక్ ఇట్, అలాగే హీ సెడ్ సంథింగ్. దెన్ అఖిల్ రేజ్ అయ్యారు, దెన్ అభి ఆల్ రేజ్ అయ్యారు. సో ఏమైంది అంటే హీ వాజ్ ట్రైంగ్ టు సే తుమ్ एक लड़की से ऐसा बात क्यों कर रहे हो, ये देखो ये కరెక్ట్ కాదు అలా అఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇఫ్ అభి మెచ్యూర్ టు బిహేవ్ చేస్తే నా పాయింట్ ఎందుకు డ్రాగ్ చేశాను, నా పాయింట్ అదే నేను చెప్పాను. నా పేరు యూజ్ చేయలేదు, మళ్ళీ కంటిన్యూ అవుతే ఐ రేజ్ మై వాయిస్. నాగార్జున సార్ వీకెండ్లో అడిగాను మోనల్ తప్పు ఎవరికి. ఓకే ఇది తర్వాత నామినేషన్ తర్వాత అభి నా దగ్గర వచ్చి చెప్పాను అంటే సారీ మోనల్. అవి సారీ ఎవరి కోసం, నాకు ఏమంటే సారీ హీ డ్రాగ్ మీ ఇన్ దిస్, తన కోసం సారీ చెప్పాను. తర్వాత అభి ఏం చెప్పాను అంటే నేను సారీ చెప్పాను బికాస్ యూ క్రైడ్. ఓకే నువ్వు ఏడ్చినందుకు నేను సారీ చెప్పిన. ఐ క్రైడ్ బికాస్ యు ఆర్ మేకింగ్ ఇష్యూ. నామినేషన్లో మీకు మీ అందరికి ఒక ప్రాబ్లం ఉండే నామినేట్ చేస్తాను, నా పేరు ఎందుకు యూజ్ చేస్తున్నారు ఇది అనేది నీది, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను కరెక్ట్. సో ఐ వాజ్ ఫీలింగ్ లైక్ అన్నెసెసరీగా ముझे డ్రాగ్ కర్ రहे हैं. ఓకే సో అభి నా దగ్గర వచ్చి సారీ చెప్పాను. సో ఐ థాట్ హీ సేయింగ్ సారీ బికాస్ హీ యూజ్డ్ మై నేమ్, బట్ తనది మీనింగ్ కాదు. తను సారీ అంటే నాకు బాధ పడింది అదే సారీ, అదే తర్వాత చెప్పాను. సో సారీ అంటే ఏంటి, ఓకే ఓకే సో ఈ సారీ చెప్తే ఐ థాట్ హీ సెడ్ సారీ. అఖిల్ తర్వాత వచ్చాను సారీ చెప్పాను, అఖిల్ ఐ సెడ్ యూ షుడెంట్ యూజ్ దిస్. మళ్ళీ వీకెండ్ వస్తే ఇది సేమ్ టాపిక్ రేజ్ అవుతున్నాను, తప్పు ఎవరికి. నా అభిప్రాయంలో दोनों का తప్పు है, he started and this continue. సో నేను రైట్. ఇప్పుడు అభికో ఫీల్ అయ్యారు అంటే యూ డెంట్ టుక్ మై స్టాండ్ బికాస్ ఆఫ్ అఖిల్ స్టార్ట్ చేశారు. వై బికాస్ मुझे दोनों రాంగ్ లగే, तो నేను బోత్ తప్పు చేశాను అదే చెప్పాను. ఈజ్ లైక్ కరెక్ట్ సెంటెన్స్ కరెక్ట్ చేయండి, అలా అభి నాకు ఫోర్స్ చేశాను. ఎందుకు వై వుడ్ ఐ చేంజ్ మై మాట బికాస్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. అదే తను నచ్చలేదు. దట్స్ హిస్ బర్త్డే, హీ స్టార్టెడ్ సేయింగ్ అరే వద్దుమా ఇప్పుడు విల్ నాట్ టాక్. అండ్ ఐ సెడ్ యూ డిసైడ్ చేయండి, మాట్లాడుకు, ఇది బెటర్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఐ సెడ్ నేను ఆలోచించి చెప్తాను. దెన్ చెప్పలేదు, 2 weeks నేను చెప్పలేదు. తర్వాత ఎనీవే వి వర్ నాట్ టాకింగ్. అండ్ దెన్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేశారు అభి అంటే బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్ నేను రిక్వెస్ట్ చేశాను మోనల్తో నాకు ప్లీజ్ లింక్ వద్దు అలా చెప్పాను, మీరు ఉంది రైట్. ఐ డెంట్ సే ఎ వర్డ్. ఎప్పటి నుంచి వెన్ హీ సెడ్ దిస్ లైన్ తర్వాత అభి గురించి నేను ఒక వర్డ్ చెప్పలేదు. ఐ వాజ్ ఆల్వేస్ జిప్ అప్ బికాస్ నాకు ఈ లింక్ అసలు వద్దు. యూ సెడ్ వద్దు, ఐ విల్ నాట్ సే, బట్ ఐ విల్ నాట్ డూ ఇట్ ఎనీథింగ్ విచ్ విల్ కనెక్ట్ మీ అండ్ యూ. నా మార్క్ వేరో, యువర్ వే ఆఫ్ వర్కింగ్ ఇస్ వేరో. దట్స్ వాట్ ఐ వాజ్. స్టిల్ పీపుల్ విజ్ కనెక్టింగ్, ఐ డోంట్ నో. ఇప్పుడు నేను చూస్తే సోషల్ మీడియా అభినల్ అంటే ఏంటి, అది అఖినల్ సోనల్ శామ్ అంటే ఏంటి అంటే నేను ఎవరితో కనెక్ట్ అయ్యారు. సో గుడ్ పార్ట్ ఏంటంటే ఐ వాజ్ గుడ్ విత్ ఎవ్రీబడి. చూడని వాళ్ళ గుడ్ వే చూస్తే అది గుడ్ అనిపిస్తుంది, బ్యాడ్ వే చూస్తే బ్యాడ్ అనిపిస్తుంది. బిగ్ బాస్లో అందరూ స్ట్రాటజీతోనే వాళ్ళ స్ట్రెంగ్త్తో ఆడినారు ఆట, కానీ నువ్వు చాలా ఎమోషనల్గా ఆడినావు. ఎమోషనల్ మీన్స్ నీ ప్రతిది కూడా ఒక ఆడపిల్ల ఫేస్ చేయలేని అన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చినావు. దెన్ మెంటల్ స్ట్రెస్తోనే ఆడుకుంటూ వచ్చినావు. అదంతా నీ జర్నీ అంతా అట్లనే ఉన్నది. ఏది ఒక రోజు నీకు హ్యాపీ మూమెంట్ ఉంది అంటే నైట్ మళ్ళీ బెడ్ మీదకి వచ్చిన తర్వాత అదే యాజ్ ఇట్ ఈజ్ ఏడ్చుకుంటూ వచ్చి పండుకునేది. నేనున్న 5 weeks వరకే అంటే నేను స్టార్టింగ్ అనుకున్నా కావాలనే ఈ పిల్ల కొన్ని తెచ్చుకుంటుంది, అనవసరంగా లేనివన్నీ నెత్తి మీద వేసుకుంటుంది, అందుకే ఇంత స్ట్రగుల్ పడుతుంది అని చెప్పి. బయటకు వచ్చిన తర్వాత నేను అందరి మాట విన్న తర్వాత ఓకే తను అక్కడ ఫేస్ చేస్తున్నది ఇక్కడ మీకు బయట పోర్ట్రేట్ అవుతున్నది అంతా కంప్లీట్ అపోజిట్ ఉంది. నాకు చూసిన లేకపోతే నేను విన్న దాంట్లో మోనాల్ చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకున్నది, బిగ్ బాస్లో ఆ అమ్మాయిని చాలా మెంటలీ ప్రెషర్ చేస్తున్నది అని. అంత మెంటల్ ప్రెషర్ ఎందుకు తీసుకున్నావు?
సి నీకు ఎక్కడ అంత నాకు నా వల్ల అయితలేదు అని నీకు ఎప్పుడు అనిపించింది? 5th week మీరు ఉండే కదా, నా హెల్త్ బాగాలేదు, మొత్తం సెలెన్ కూడా పెట్టుకున్నావు. ఐ వాస్ గాన్ సో వీక్. ఫస్ట్ వీక్ తర్వాత లైక్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తర్వాత నేను చూస్తున్నాను అంటే ప్రతి వీక్ రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది. నేను చేస్తే ప్రతి ప్రయత్నం రాంగ్ బైట్ వస్తుంది. ఐ రిమెంబర్ ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ మా మమ్మీ చెప్పాను, మా ఆంట్తో మాట్లాడుతుంది అంటే ఐ వాజ్ వేరింగ్ బ్లూ డ్రెస్ వెన్ ఐ వాజ్ మై హెల్త్ అస్సలు బాగాలేదు, రైట్, మేకప్ ఆయిలీ హెయిర్ ఉండే, ఐ వోర్ దిస్ డ్రెస్. ద డీప్ నెక్ కోసం మోనల్ ట్రోల్ అయింది అంటే నా హెల్త్ అసలు బాగాలేదు. ఆయిలీ హెయిర్ తో చోటీ వేసుకుంటే ఐ వాజ్ సిట్టింగ్, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సిట్. మార్నింగ్ ఐ టుక్ ఆల్మోస్ట్ సిరీస్ అండ్ తర్వాత ఎపిసోడ్ చేశాను. అంటే ఇది జనాలని అన్నీ తెలీదు. ఓకే, వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ. బ్రేకింగ్ పాయింట్ అనదర్ ఆల్సో నోయల్తో మాట్లాడుతుంది. నోయల్ ఆల్సో బిహేవియర్ చేంజ్ అయింది 5th week తర్వాత. ఓకే, నాతో. సో ఐ ఫీల్ లైక్ దర్ ఇస్ నో బడీ హియర్ హూ విల్ లిసన్ టు మీ. ముందు ఐ ఫీల్ లైక్ యు నో ఐ గో టు ఏమైంది అంటే ప్యాంపరింగ్ చేస్తుండే కదా నువ్వు నోయల్. అదే నోయల్ ఐ వాజ్ ప్యాంపరింగ్ మీ సో మచ్. ఐ ఫీల్ లైక్ యు నో చిన్నపిల్ల, లైక్ యు నో మమ్మీ నా ట్రాఫీ దట్ పర్సన్ తీసుకున్నారు, అలా చిన్న విషయం నేను నోయల్తో షేర్ చేస్తున్నాను. దాని తర్వాత ఏమైంది నాకు తెలీదు. హీ వెంట్ ఫార్ ఫ్రమ్ మీ, ఐ ఫెల్ట్ దట్ వే. అండ్ when Kumar Sai got eliminated 6th week, right? 6th week with Kumar Sai. When I came back, when I was going, I saw everybody's face, like everybody want me to leave, like go away, you don't deserve here. Ala face unde. Nenu Abhijit face chusanu, he didn't come close to me. Akhil was not talking to me. There's some chinna guduva ayindi. I was so goddamn broken. But when I came back, I was so upset with Noel because I saw something. Noel never took my stand. Tan anni telusu. Noel didn't took my stand ever. Okay. Prati weekend lo okkasari wo bolta, usko bada pata tha. He didn't say it. Maine anni chustunnanu. Nenu Noel to cheppaledu, but he never took my stand. So I feel like I don't want to see anybody's. I just want to. When I came back 6th week nunchi I started playing a game because I realized there is nobody in this house is mine. So I came and I hugged someone. Naku telidu. Last year akka feel ayindi because I didn't see her face. Noel feel ayaru because I didn't talk to him for 2 days because I gone through that phase where I was almost felt eliminated and came back. So I need my space. But Noel from that 6th week nenu Noel koncham dooram. Last year fail ayaru. Tarvata Divito, I came back and I talked to her because I want to clear that misunderstanding. First week nunchi 6th week continue అవుతున్నాను. ప్రతిసారి దీవి ఖడి ఓకే మేరే బారే మే ఒక ఒపీనియన్ చెప్తుంది అంటే మోనల్ అంటే ఆదా. దెన్ స్వాతి వెళ్ళారు, స్వాతి చెప్పింది అంటే మోనల్ ఇస్ అ మ్యాన్యుపులేటర్, షీఈస్ ప్లేయింగ్ విత్ అఖిల్ అండ్ అభిజిత్. అంటే ఏంటి మీరు ఒక్క వీక్ ఈ హౌస్లో ఉండే ఎక్కువ టైం అభిజిత్ అండ్ అఖిల్తో స్పెండ్ చేశారు. Where do I got a chance to manipulate both of them? All the time నేను కిచెన్లో ఉన్నాను, మీకు తెలుసు, రైట్? దెన్ దీంట్లో ఇప్పుడు హౌస్లో నీకు అభితో నీకు మాట్లాడుతున్నప్పుడు లేకపోతే అభి నిన్ను హర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. అఖిల్ నిన్ను హర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? తర్వాత బట్ వీళ్ళిద్దరు విషయంలో అఖిల్ అంటే ఏంటిది, అభి అంటే ఏంటిది, అంటే చూస్తున్న జనాలకి ఏ అంటే మోనాల్ ఇస్తున్న క్లారిటీ ఏంటిది? See, when I said a topic వచ్చారు, that time it was Abhijit, okay? Because of I said I like you as a person, so Nagarjuna sir వేరే వేవ్ లో అడిగారు, okay? But I didn't give because of అరే ఇట్స్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే. మనకు కూడా ఏమై అనిపించింది అంటే అభిని స్టేజ్ పైననే సో ఈ 3 members లో ఎవరిని చేసుకుంటావు ఇక్కడ అడిగారు, అదే లింక్ అయ్యారు. సో మేము కూడా అట్లనే అనుకున్నాం యాక్చువల్లీ, అంటే అభితోనే మోనాల్ది ఒక ట్రాక్ లాగా చూడాలనుకుంటున్నారేమో అని అనుకున్నాం. సో అదే సో అభిజిత్ తో మీరా కనెక్షన్ పోతుంది, నాకు అర్థమైంది, పోతుంది. ఇట్ వాజ్ ఇన్ ప్రాసెస్ లో ఉంది, పోతుంది. సో నేను క్లియర్ లేదు. అఖిల్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏ అంటే నేను అఖిల్ చెప్తే ఇటు వేరే పోర్ట్రేట్ అవుతుంది. అదే రీజన్ నేను ఈ విషయం అసలు చెప్పలేదు. ఈవెన్ ఎనీబడి ఆస్క్ ఏ అంటే ఏంటి, అసలు ఏ అంటే యాపిల్, బికాస్ ఐ లెర్న్ స్కూల్ మే ఏ అంటే యాపిల్, ఏ అంటే అభిజిత్ కాదు, అఖిల్ కాదు. సో
యాపిల్ అంటే యాపిల్ బ్యూటీ. ఏ అంటే యాపిల్ అంటే నాకు చాలా ఇష్టం, అదే అడిగాను. యాపిల్ అంటే యాపిల్ బ్యూటీ. సో బిగినింగ్ లో ఏ అంటే అభిజిత్ ఉండే, బట్ ఏ అంటే ఏం లేదు. ఏం లేదు, ఇది సూపర్ లైన్. ఏ అంటే ఏం లేదు. హౌస్ లో ఉన్న వాళ్ళ దాంట్లో నోయల్తోని కొంచెం రాను నీకు డిస్కనెక్ట్ అయిపోయింది. దెన్ లాస్యతోని డిస్కనెక్ట్ అయింది. తర్వాత దివితే మంచి ఉండే. వెన్ షీ లెఫ్ట్ వి వర్ ఇన్ గుడ్ టర్మ్స్ వెళ్ళేటప్పుడు. బట్ స్టార్టింగ్ టైం అంతా కూడా 1 వీక్ మంచి ఉండే. ఓన్లీ 1 వీక్. షీ లెఫ్ట్ ఆన్ 6th వీక్ కదా. 5th వీక్ మంచి ఉండే. మేము అనుకున్నాం ఇద్దరు, అంటే అమ్మాయి కూడా మూవీస్ లో చేసింది, నువ్వు ఆల్రెడీ లీడ్స్ చేసినావు కాబట్టి ఇద్దరు తొందరగా కనెక్ట్ అవుతారు అనుకున్నా. కానీ నీ విషయంలో స్టార్టింగ్ కొంచెం నెగిటివ్ ఉన్నది అంటే దివి, నేను చూసింది నాకు ఆల్సో ఇన్సైడ్ హౌస్ అవుట్ సైడ్ నాకు తెలీదు. ఇన్సైడ్ హౌస్ బికాస్ ఆఫ్ తను చెప్పే విధానం కరెక్ట్ లేదు, అదే రీజన్ బయటలో నేను వేరే పోర్ట్రేట్ అయ్యారు. అది నా ఫీల్. అంటే నీ పైన ఏమైనా జెలస్ పెట్టుకొని ఉంటుందా? జెలస్ ఎందుకు అంటే కొంచెం నువ్వు ఎట్లైనా గ్లామర్ ఫీల్ కదా, నువ్వు హీరోయిన్ కదా. అయ్యో బ్యూటిఫుల్. అయ్యో యాపిల్ బ్యూటీ. I am the person who is taking స్నానం లేట్ గా. I am the person who don't get ready. అస్సలు లేదు. సుజాత నేను చెప్తున్నా, ఫుల్ సీజన్ లో మొత్తం మంచి రెడీ అయ్యారు. ఒక పర్సన్ అంటే సుజాత ప్రతి దిన్ రెడీ అయ్యారు. నేనే అంటే ఐ హావ్ టు సీ, అరే సుజాత రెడీ అయ్యారు, నాకు రోటీ చేయాలి, అరే వద్దు నైట్ డ్రెస్ చేస్తే బాగుంది, అలా పరిస్థితి. సో బిగ్ బాస్ హౌస్ లో నేనే యాజ్ అ మోనల్ వచ్చారు. హీరోయిన్ నా ఒక వాట్ యు సే నాకు పేరు ఉంది యాజ్ అ యాక్టర్, ఇది మా ప్రొఫెషన్. బట్ బిగ్ బాస్ హౌస్ లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్, అలా నాకు అనిపిస్తుంది. అదే రీజన్ నేను హీరోయిన్ లాగా అసలు మర్చిపోయాను యాక్చువల్లీ. సో అదే రీజన్ మర్చిపోయాను అంటే నేను హీరోయిన్ ఐ షుడ్ బి లైక్ యూనో జస్ట్ కొంచెం మంచిగా మాట్లాడుతున్నాయి, అలా పద్ధతిగా మాట్లాడుతున్నాయి, అలా వద్దు అలా ఆలోచించలేదు, అదే కష్టం. ఇప్పుడున్న టాప్ 5 కంటెస్టెంట్స్ అందరు ఇట్లా అఖిల్తో కాకుండా ఇంకెవరితో ఎక్కువ క్లోజ్ అయిపోయినావు? సోహెల్, హారిక. అంటే అభి అనేది ఇంకా లాస్ట్ లోనే ఉందా? అభి తన గేమ్ ఆడని పద్ధతి ఇక్కడ నుంచి ఉంది, ఇక్కడ నుంచి లేదు. తెలీదు, ఇది గురించి నాకు ఏం తెలీదు. బట్ అభి ఈజ్ వెరీ షార్ప్ పర్సన్. తక్కువ మాట్లాడుతున్నారు బట్ తను తెలుసు. ఇంటికి తీసుకోవతా అని చెప్పినావు కదా అందరినీ గుజరాత్ కు. అభి వస్తున్నారు చెప్పాను, చెప్పాను. ఎప్పుడు తీసుకోపోతావు? అరే తను వస్తున్నారు అలా చెప్పాను. అంటే మా మమ్మీ చెప్పింది అంటే ఎవరితో గేమ్ నచ్చింది అలా నాగార్జున సార్ అడిగాను నా మమ్మతో. అండ్ మా మమ్మ అంటే అభిజిత్. అండ్ నేను షాక్ లో ఉన్నాను, ఎందుకు అభిజిత్ పేరు వచ్చింది అంటే వాళ్ళ డాడీ కూడా మోనాల్ నాకు బాగా నచ్చింది అని చెప్పి. ఇఫ్ ఇట్ ఈస్ ప్లాన్ మై మమ్మ ఇస్ సూపర్ ఇన్నోసెంట్, తను ఏం తెలీదు. నాకు అభిజిత్ లాస్ట్ నుంచి క్వశ్చన్ ఉంటే ఎందుకు అభిజిత్ చెప్పింది నాకు అసలు తెలీదు. అండ్ అభిజిత్ ఫుల్ హ్యాపీ, సి యువర్ మమ్మాస్ కరెక్ట్, మీరు ఓన్లీ లేదు. వాళ్ళ డాడీ కూడా వచ్చి మోనాల్. అరే సంథింగ్ ఇస్ సో ఐ థింక్ సమ్వేర్ ఫ్యామిలీ చూస్తున్నారు ఇన్ వేరే వే. కానీ అఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు మాట్లాడలేదు అనుకుంటా కదా నీతోని? మాట్లాడలేదు. ఎందుకు హర్ట్ అయినావా? ఒక క్వశ్చన్ వచ్చింది నాకు, అంటే ఇది బయటలో వేరే పోర్ట్రేట్ అవుతున్నాను ఏంటి, జస్ట్ ఫ్రెండ్ ఈ వర్డ్ యూజ్ చేశారు అంటే కొంచెం ఫీల్ అయింది నేనే. ఐ డోంట్ నో అభిజిత్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆర్ పిఆర్ వాట్, మై సిస్టర్ వాజ్ గాట్ బుల్లెడ్ సో బ్యాడ్లీ, ట్రోల్ లిటరలీ, డెత్ will kill you if you'll say like that, you are senseless, your sister అలాగే ఉండే. సో much PR team fans అబిల్ బికాస్ మై సిస్టర్ ఒక 1 మాట చెప్పింది అంటే ఉస్కి పీछे మత్ బోలో, బిహైండ్ బ్యాక్ చెప్పకు అలా చెప్పింది. అది కరెక్ట్ ఓన్లీ బికాస్ హీ వాస్ టాకింగ్ బిహైండ్ మై బ్యాక్. అది చూస్తే తర్వాత వచ్చింది కదా, తను ఏం బ్యాడ్ వే చెప్పలేదు. తన మాట చెప్పే విధానం మేబీ కొంచెం స్ట్రాంగ్ గా ఉండే బికాస్ షీ ఈజ్ లైక్ దాట్. ఫేస్ టు ఫేస్ కట్ టు కట్ మాట్లాడుతుంది తను. ఆ మాట చెప్పినందుకు తనకి ఇది బెదిరించింది, ఇది ట్రోలింగ్ వచ్చింది, తను ఇంత బాధపడింది. తన సైబర్ క్రైమ్ లో ఇది కంప్లైంట్ పెట్టాను బికాస్ షీ గాట్ బుల్లింగ్ సో బ్యాడ్. ఓవరాలీ బిగ్ బాస్ కి వచ్చినందుకు నీకు పర్సనల్లీ హర్ట్ అయినా ప్రొఫెషనల్ పరంగా నీకు మంచి పొజిషన్ వచ్చింది. దెన్ మోనాల్ సుడిగాడు సినిమాతోని అసలు ఫస్ట్ సినిమా చేసినావు, తర్వాత ఇండస్ట్రీకి కొంచెం దూరమే ఉన్నావు, అయినా కూడా బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. అసలు నీకు ఎట్లా వచ్చింది? బిగ్ బాస్ ఆఫర్ నాకు సెకండ్ సీజన్ నుంచి వచ్చింది. సెకండ్ వచ్చింది, తర్వాత థర్డ్ లో నేను యూఎస్ లో ఉన్నాను వెన్ ఆఫర్ వచ్చింది. నాకు ప్రాజెక్ట్ ఉండే యూఎస్ లో, లాస్ట్ ఇయర్ నేను దగ్గర ఉన్నాను. ఈ ఇయర్ కరోనాతో పాటు నాకు తెలుసు పని లేదు, ఓకే. అండ్
ఈ టైం ప్రాపర్ అవకాశం వచ్చింది అండ్ కొంచెం తెలుగు పీపుల్స్ కి కూడా దగ్గర అవ్వడానికి ఇదే మంచి అవకాశం. అండ్ ఐ థింక్ సమ్వేర్ ఫ్రమ్ ఇన్సైడ్ ఒక వాయిస్ వచ్చింది అంటే ఇది రీరైజ్ అగైన్ ఒక ఛాన్స్ వచ్చింది, అవకాశం వచ్చింది తెలుగు ఆడియన్స్ తో దగ్గరానికి. మోనల్ అంటే ఏంటి, అవును హీరోయిన్ అంటే నార్మల్ గా లైక్ యూ సెడ్ యూనో కొంచెం యాటిట్యూడ్ కావాలి, ప్రాపర్ గా రెడీ అవ్వాలి అలా ఉండే. ఓకే, సో మోనల్ అంటే ఏంటి ఇది, అండ్ ఐ గాట్ మిస్అండర్స్టూడ్. లైక్ మోనల్ కో ఐ థింక్ ఐ హర్డ్ దిస్, మోనల్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉండే, హై డిమాండింగ్, తను ఇంత డిమాండ్ చేస్తుంది అలా అలా వర్డ్ ఉండే దట్ టైం. ఓకే, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి టైంలో నాకు తెలుసు, బికాస్ మై మేనేజర్ అలా చెప్పాను నాకు. అంటే మోనల్ పీపుల్ ఆర్ సేయింగ్ యూ ఆర్ ఆస్కింగ్ సో మచ్, సో డిమాండింగ్, మీకు ఈగో ఉండే అలా అలా వస్తుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ పీపుల్ విల్ నో హూ ఎమ్ ఐ యాజ్ అ పర్సన్. నేను ఎట్లా ఉంటాను ఏంది అనేది అందరికి తెలవాలి కాబట్టి సో ఇది అవకాశం మంచి ఉండే కదా. అండ్ యా, సో ఐ థింక్ ఇట్స్ లార్జర్ ఆడియన్స్, లార్జర్. ఇప్పుడు క్లియారిటీ కోసం నాకు కిసికు బతానికి జరూరత్ నహీ, జనాలు తెలుసు మోనల్ అంటే ఏంటి, యూనో. సో ఇది చాలా ఇప్పుడు అందరికి అర్థమైంది మోనల్ అంటే ఇది ఫన్, ఇది ఫన్, ఇది ఫన్. బయటకు వచ్చిన తర్వాత నిన్ను కలిసిన ఫస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో నిన్ను కలిసిన ఫస్ట్ పర్సన్ ఎవరు? సుజాత, జోర్దార్ సుజాత. ఓకే, జోర్దార్ సుజాత కాల్ చేసి మాట్లాడింది అంటే ఎవరైనా కాల్ చేసి మాట్లాడారా మనకు సంబంధించిన దాంట్లో? ఎవరు లేదు, ఎవరు చేయలేదు. బికాస్ మా ఫ్యామిలీలో సో మెనీ సిచ్యువేషన్ జరిగింది. మై అంకల్ పాస్డ్ అవే, మై సిస్టర్ పెళ్లి అయింది. ఫస్ట్ చూడడానికి వ్యక్తి और మాట్లాడిన వ్యక్తి అంటే మీరు రెస్పెక్ట్. అఖిల్ వాళ్ళ మదర్ కాల్ చేసిందని విన్నా. ఓ యా, నిన్న చెప్తాం అనుకున్నా. ఓకే, మా కాల్ చేసి హౌస్ లోకి వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడలేదు కదా, కాల్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడింది నాకు తెలీదు. ఎందుకు కాల్ చేశారు అంటే షీ వాజ్ లైక్ హ్యాపీ టు సీ యూ అంటే అమ్మా ఐ లైక్ యూ యాజ్ ఎ పర్సన్ అలా చెప్పింది. అండ్ సి హౌస్లో ఏం జరిగింది వీ డోంట్ నో, మీకు ఓన్లీ తెలుసు, వీ విల్ సీ వాట్ ఈస్ అవుట్ సైడ్. సో నాకు చాలా ప్రెషర్ ఉండే, సో ఇఫ్ యూ గాట్ హర్ట్ సమ్వేర్ సారీ అలా చెప్పింది. సారీ చెప్పిందా? అంటే ఫీల్ అవ్వద్దు, ఐ రియల్లీ లవ్ యూ అలా చెప్పింది. కొన్ని ఇంటర్వ్యూస్లలో వాళ్ళ మదర్ని కూడా చాలా మంది అఖిల్కి ఉన్ను మోనాల్కి ఇద్దరికి పెళ్లి చేస్తారా అని చెప్పేసి అడిగినారు. అబ్బబ్బబ్బా, తనని వాళ్ళ మదర్కి అడిగితే వాళ్ళ మదర్ కూడా లేదు, ఆ అమ్మాయికి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనే మేము అనుకుంటున్నాము, బయటకు వస్తే కానీ ఆ రిలేషన్ మీద మాకు కూడా క్లారిటీ లేదు. దెన్ పెళ్ళి అంటే మా అబ్బాయి ఇప్పుడే పెళ్లి చేసుకోడు, కొంచెం తనకి కూడా ఇండస్ట్రీ ఉంది. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చేయలేదు అంటే ఇది ఈజ్ మై బెస్టీ, ఈజ్ లైక్ మై ఫ్యామిలీ అండ్ ఐమ్ గోనా బీ ఫర్ ఎవర్ స్టిక్ టు హిమ్. అంటే ఈవెన్ హీ డోంట్ వాంట్ టు బీ ఇన్ టచ్ అండ్ నేను టచ్లో ఉన్నాను, అది నేనే. అండ్ ఐ థింక్ హీఈస్ లైక్ దాట్ ఓన్లీ. దాని కోపం వస్తుంది బట్ ట్రై చేస్తే పోతుంది. సో అఖిల్ ఇస్ గోనా బి ఫర్ ఎవర్ బెస్ట్ ఫ్రెండ్. అంటే నాకు 1 2 3 బెస్ట్ ఫ్రెండ్ ఉండే, అలాగే వన్ ఆఫ్ ద అఖిల్. బయటకు వస్తే కానీ రిలేషన్ మీద క్లారిటీ లేదు అన్న వాళ్ళకు గట్టిగా ఇచ్చింది కదా, ఇదే ఫిక్స్ అయిపోండి. క్లారిటీ ఉంది, మనకు క్లారిటీ ఉంది లోపల, కానీ బయట వాళ్ళకి చూసే వాళ్ళకి క్లారిటీ లేకుండా. క్లారిటీ లేదు, నేను చూసాను అంటే సోషల్ మీడియా అభినల్ అవుతాయి, మోనల్ అవుతాయి, సోనల్ भी होता है. అలా బ్రదర్ సిస్టర్ పేరు ఎందుకు పెట్టలే అంటే మనం బ్రదర్ సిస్టర్స్ అని వాళ్ళకి ఎందుకు అనిపించలేదు, అది పాపం. నేను యాక్చువల్లీ నేను పాపం పిల్ల, నేను పాపం పిల్ల. బిగ్ బాస్ జర్నీ మొత్తంలో నీకు నచ్చిన మూమెంట్ ఏంటిది? ఏడ్చిన మూమెంట్ అని చెప్పకు. నో, ఏడ్చాను కాదు, గోల్డెన్ మైక్ వస్తే ఐ ఫెల్ట్ లైక్ చాలా సంతోషం. మోనల్ కెప్టెన్ కాలే కదా? మోనల్ కెప్టెన్ రాలేదు, బట్ మోనల్ ఇస్ క్వీన్, షీ ఈస్ లీడింగ్ పీపుల్స్ హార్ట్. అలా నాకు రెస్పాన్స్ వస్తుంది. నీకు అది వచ్చింది, ఒప్పోదానికి ఏమంటారు, ఆల్రౌండర్ కిరీటం వచ్చింది, గోల్డెన్ మైక్ వచ్చింది. ఇది మీకు గుర్తుంది, వేరే వాళ్ళ హౌస్ మేట్ మర్చిపోయారు, గుర్తులేదు అందరికి. నా ఒకటే మంచి టాస్క్ గుర్తులేదు, అదే నా బాధ. అంటే ఇంత కష్టపడి 14th వీక్ రీచ్ అయ్యారు. అండ్ క్వశ్చన్ అంటే ఎందుకు మోనల్ 14th వీక్ రీచ్ అయ్యారు అంటే నాకు తెలుసు వాట్ ఆల్ ఐ గాన్ త్రూ. దెన్ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మోనాల్ టాప్ 5 లో ఉంటుంది అనుకున్నా, బట్ బయట జనాలు ఎట్లా అనుకున్నారు అంటే బిగ్ బాస్ అడాప్ట్ గర్ల్ మోనాల్, బిగ్ బాస్ అడాప్ట్ చేసుకున్నాడు. ఎందుకు చేస్తున్నారు చెప్పు, నాకు ఏం సంబంధం లేదు బిగ్ బాస్. అవును, ఎందుకు? నేను నిజంగా అంటే మాకు తెలియకుండా నేను తీసుకుపోయి లోపల అడాప్ట్ చేసుకున్నారా? ఎందుకు అదే నేను చెప్తున్నాను. అంటే సి ఐ థాట్ 8th వీక్, సో లైక్ ఐ సెడ్ ఐ వాజ్ అ టార్గెట్.
బై అవినాష్ అండ్ ఆర్యన్, ఎస్పెషల్లీ 2 people. నేను ఇది పేరు చెప్తుంది బికాస్ బయటే వచ్చి తర్వాత నేను ఇంటర్వ్యూ చూశాను. అవినాష్ వెరీ నైస్ పర్సన్. ఓకే, ఐ థింక్ తన బాధ అంటే హీ డెంట్ కమ్ ఇన్ టాప్ 5 రీజన్ నేను రీజన్ కాదు. సి వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, మీ కర్మ యూ గెట్ ఫల్, వేరే వాళ్ళ పర్సన్ కర్మ మీరు ఫల్ రాలేదు. అదే దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, సో మీరు ఎలిమినేటరీ అయ్యారు మీన్స్ దట్ మీన్స్ యూ డిడ్ సంథింగ్ రాంగ్, మీకు తెలీదు, జనాలు చూస్తున్నారు. సో ఇది నా తప్పు కాదు. సో ఐ థింక్ సమ్వేర్ వేర్ ఐ గాట్ బ్రోకన్ అండ్ నేను టాప్ 5లో ఉన్నాను, అదే రీజన్ అవినాష్. బికాస్ యా హీ బ్రోక్ మీ సో మచ్ మెంటలీ. మళ్ళీ ఐ వాజ్ రైజింగ్ అగైన్. 14th week వెన్ నేను గట్టిగా ఏడ్చాను. రీజన్ ఐ వాజ్ సూపర్ టైర్డ్. అంటే టైర్డ్ ఎక్స్ప్లెయినింగ్ ఐఎమ్ నాట్ వీక్. నేనే ఆల్సో గేమ్ ఆడాను, ఇక్కడే వచ్చాను. రీజన్ నాకు నా ఓన్ ఫైట్ ఉంది. ఆప్కో దిక్ నహీ రా, మీరు చూడలేదు, అదే రీజన్ నా తప్పు కాదు. ఓకే, ఆర్ ఒకటే పర్సన్ నార్మల్గా బయటలో హౌస్లో వెళ్తే తర్వాత యూ డూ సో మచ్, యూ కమ్ హోమ్ అండ్ యువర్ ఫ్యామిలీ సెడ్ యు ఆర్ రైట్. అలా చేస్తే చాలా. ఈ హౌస్లో మిగతా వాళ్ళు ఒక పర్సన్ లేదు చూడడానికి, దే ట్రస్ట్ మీ, లైక్ మీరు కరెక్ట్, అలా ఒక పర్సన్ లేదు. అలా నాకు అనిపిస్తుంది. సో అది నా బాధ. యూనో నోబడీ స్టాండ్ బై మై సైడ్ సేయింగ్ మోనల్ ఈజ్ నాట్ లైక్ దిస్, మోనల్ విల్ నాట్ హర్ట్ ఎనీబడి. ఒక పర్సన్ చెప్పలేదు. సో వై ఐఎమ్ ఫైటింగ్. అండ్ ఫైనలీ లోపలికి వచ్చిన తర్వాత నిన్ను చూసి నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను నేను ఎమోషనలీ. కానీ మేము ఎవరం హౌస్లోకి రాకముందు ఫస్ట్ కంటెస్టెంట్ నువ్వే కదా లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళినాక కూడా ఏడ్చుకుంటూనే కూర్చున్నావు, ఫస్ట్ ఒక్కదానే పోయి కూడా. అండ్ లోపలికి వెళ్ళిన ఫస్ట్ కంటెస్టెంట్ నువ్వే, దెన్ బై ఎలిమినేట్ అయిన లాస్ట్ కంటెస్టెంట్ నువ్వే. కానీ లాంగ్వేజ్ రాకపోయినా చాలా క్యూట్గా మాట్లాడుకుంటూ అండ్ నీ సరౌండింగ్స్ పీపుల్ కాకపోయినా మా అందరితో చాలా బాగా కనెక్ట్ అయిపోయి ఎంజాయ్, నిన్ను ఎట్లా రిసీవ్ చేసుకున్నావు మా రిసీవింగ్ బట్ నువ్వు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినావు అని నేను అనుకుంటున్నాను. దెన్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఈ ట్రోల్స్ అట్లాంటివి చూసి నీకు ఫరక్ లేదు. ఐ టెల్ యూ, నిన్న ఒక 3 years old గర్ల్ నన్ను చూస్తే లైక్ మోనాల్ అలా వచ్చింది. అండ్ తను అమ్మ చెప్పింది అంటే మీ ఎలిమినేషన్లో నా 3 years డాటర్ ఏడుస్తుంది. నా బిగ్ బాస్ నా ఎమోషన్తో యాక్చువల్లీ ప్లే చేస్తున్నారు. ఒక వాయిస్ నోట్ వచ్చింది, బేటా వీఆర్ నాట్ కమింగ్, అలా హిందీలో చెప్పాను మమ్మీ. అలా బాధపడుతున్నాను అంటే మా మమ్మ ఇక్కడే ఉండే, హైదరాబాద్లో ఉండే. అండ్ నేను చెప్పాను అంటే నో బేటా హమ్ అంటే ఏంటి, నో బడీస్ కమింగ్, అలా చెప్పాను. అదే సో బిగ్ బాస్ తెలుసు నేను పీక్ పాయింట్లో ఉన్నాను. నాకు మా మమ్మ వాయిస్ వినడానికి చాలా కోరిక ఉండే. అండ్ తనతో పాటు వాయిస్ నోట్ వచ్చింది అండ్ సేయింగ్ దే ఆర్ నాట్ కమింగ్. సో ఏం చేయాలి, హ్యాపీగా వాయిస్ నోట్ వచ్చింది, మా మమ్మ రాలేదు, అలా ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే బిగ్ బాస్ వాంటెడ్ గా నీతోనే గేమ్ ప్లే చేసి బిగ్ బాస్ తెలుసు అలా చెప్తే మొన్న ఏడుస్తుంది, నాకు తెలుసు అలా అయింది. నీతో నాకు మాట్లాడుతుంటే నాకు నిజంగా టైం కూడా సరిపోదు. ఈ రోజు మొత్తం నీ దగ్గర కూర్చున్నా కూడా నాకు ఇంకా నీ దగ్గర ఎంత మాట్లాడినా నాకు అది కాదు, ఎందుకంటే దాంతో నేను మాట్లాడిస్తున్నాయి అన్ని మాటలు ఉన్నాయి కాబట్టి. సో నైస్ కన్వర్జేషన్. ఒక యాంకర్ గా కూర్చొని నేను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ కిక్కే వేరు తెలుసా. మంచి పడమో నీ ఇంటర్వ్యూ నేను చెప్తున్నాను అంటే మీ ఇంటర్వ్యూ నేను ఫుల్ మొత్తం తెలుగులో మాట్లాడుతున్నాను, అదే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడియన్స్ అందరికి శనార్థం చెప్పు. అలా కాదు, దిస్ ఇస్ అదే ఒక స్టైల్ ఉండే అలా చెప్పాలి. అలా సుజీవ్ నాకు నేర్చుకుంది లాంగ్ టైం అయిపోయి ఆ స్టైల్తో ఎవరు కనిపించినా అట్లా మాట్లాడాలని చెప్పినా కానీ నువ్వు మర్చిపోతావు అనుకున్నా, అస్సలు మర్చిపోలేము. నిజంగా థ్యాంక్ యూ సో మచ్.